ఈ కొంపలో భోంచేయడం చేయడం కన్నా గోదావరి రోడ్డుకెళ్ళి మరమరాలు తినడం బెటరు. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా? ఆడుంటేనేనమ్మా, ఆడు లేకపోతే మన బతికేంటో తెలిసిందిగా. ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఆయన మీరంతా కాకులా పొడుచూ తిన్నారు. ఇప్పుడు శోకండాలు పెట్టి లాభం లేదు. ఇలా మంగళసూత్రం కళ్ళకద్దుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు. పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. కాకెత్తుకుపోయిన నేతిగిన్ని దొరికితే పక్కింటి పనికుర్రాడి గుండు కొట్టిస్తానన్నానా? దొరకలేదు. ఆవిడ మా అమ్మ. రోగానికి మొక్కులు, ఐశ్వర్యానికి ముడుపులు, పూజలు, నోములు మా అమ్మ కనిపెట్టిన ఖరీదైన ఫార్ములా. అబ్బో, వడ్డాణం కొంత పెద్దదే వచ్చింది. ఆవిడ నా శ్రీమతి, పేరు శీలవతి. బాగా డబ్బున్న వాళ్లకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి. తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని, అది కూడా టెంపరరీ అనే సంగతి మర్చిపోతుంటుంది. ఇక్కడ బ్రాకి లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు, అస్సలు కుదరట్లేదు తెలుసా? అమ్మో, మా కాలంలో చీరకి జాకెట్కే మ్యాచింగ్ చూసుకునేవాళ్ళం. మీ కూతుని చూసారా? ఓసి నీ సిగ్గు బొగ్గులవ్వ. లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమిటే? రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుడిని కూడా వదిలేస్తావా? సర్లే, హారతి తీసుకో, ద్వాదశ గడియలు వచ్చేస్తున్నాయి. మా చెల్లాయి విదేశీ ఫ్యాషన్స్, సినిమాలు, వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది. కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు. హారతి తీసుకో. అమ్మమ్మా, ఆ అరుపులేమిట్రా? నీ అమ్మకడుపు మాడా, నీ గొంతు నొక్క. నొక్కుతావమ్మమ్మా, నొక్కుతావు. తరతరాలుగా యుగాలుగా మీలాంటి మూఢభక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు. మతం మత్తుమంది అన్నారు. రోడ్డు మీద ఉండే మైలురాళ్లు, వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి. మా మేనల్లుడు మా ఇంట్లోనే ఉంటాడు. ఎప్పుడూ ఏదో అరుస్తూ ఉంటాడు. దాన్నే విప్లవం అనుకోమంటాడు. మాయా, ఇదిగో నీళ్ళు కాళ్ళు కడుక్కో. ఇదేమిట్రా, రక్తపు జలమా? నెత్తుటి నీళ్లతో నేను కాళ్ళు కడుక్కోను. మాయా, నేను ఆ ఉద్యోగం మానేశాను. అదేమిట్రా, అష్ట కష్టాలు ఇప్పుడు సంపాదించి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను మావయ్య. అందుకే నా ఉద్యోగాన్ని తన్నేసి వచ్చాను. ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను. తలెత్తు బతుకు, కానీ కొంపలో నీళ్ళన్నీ ఎరుపు చేసే, అది మ్యాటర్. అన్నయ్య, అయ్యో ఎండ్లో వచ్చావా? చెమట పట్టింది చూడు. ఏంటి మ్యాటరు? ఏమీ లేదన్నయ్య, ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది. అయితే పని చేయి, మీ వదినకి రోజు వంట సాయం చేయి. అది కాదన్నయ్య, ఆంధ్రపత్రిక, జ్యోతి చిత్ర, సినిమా రంజని, విజయ్ చిత్ర, వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి. మొత్తం కలిపి 1000 రూపాయలు కూడా అవదు. అంతే కదా, ఓ 2 వారాలు వెయిట్ చేద్దాం. ఈలోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి, 5 సంవత్సరాలకి చందా కట్టేద్దాం. అది మ్యాటర్. చెయ్యి చాపు. చాచాను. దేవుడు విభూది కళ్ళకద్దు అద్దుకున్నాను. ఏంటి మ్యాటరు? ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను. ఎవరివి? నావా? ఆహా, వెండివిరా. వెండి మ్యాటరా? అమ్మా, ఓ పని చేయవే, ఈ తలకాయ హుండీలో వేసేయడానికి వీలవుతుందేమో ఆలోచించు. అపచారం. అది మ్యాటర్. రండి, భోంచేయండి. ఏమిటి మ్యాటర్ ఏమిటో చెప్పేస్తే అన్నం కలపాలా అక్కర్లేదా ఆలోచిస్తాను. సర్లే ఊరుకోండి, లేనిపోని ఆలోచించకుండా ముందు భోంచేయండి. తిన్న తిండి కూడా వంట పట్టదు. ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు? ఏవేవో ఆశలు కోర్కెలు మీవి, అవి తీర్చలేక చచ్చేది నేను. అది కాదండి, పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట. అలాగా పాపం. అందుకని ఆయన ఫియట్ కారు చౌకగా అమ్మేస్తున్నారు. మనం కొందామా? మనమా? కొన్నమన్నాడా జబ్బు నాకొస్తుంది. ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొనడానికి కూడా ఎవడ ఉండడు, గుర్తుంచుకో. సర్లే, భోంచేయండి. ఈ కొంపలో భోంచేయడం కన్నా గోదావరి రోడ్డుకెళ్ళి మరమరాలు తినడం బెటరు. అది మ్యాటర్. అవునరా, ఇంటి యజమాని అయ్యుండి ఇంటికి నువ్వు చేసిందేమిట్రా? అవును మావయ్య, నాకు నచ్చిన మంచి ఉద్యోగం ఇప్పిస్తే నేనే పోషించేవాడిగా ఇల్లు. చిచి, ఏ జన్మలో చేసుకున్న కర్మో, ఈ ఇంట్లో పుట్టాను. పౌడర్ డబ్బా కొనాలన్నా 1,000 ప్రశ్నలు వేస్తారు. ఎవరెలా ఏడితే నాకేమిటి? నేను పురుడు పోసుకునే లోపల వడ్డాణం చేయించాలి. లేదా నేను ఉండేది నా పుట్టింట్లోనే, గుర్తుంచుకోండి. ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి. ఏమిటి తల్లి ఈ అవతారం ఎత్తావు? ఏం లేదత్తయ్య, ఆయన ఇంటికి వస్తే 1 నెల రోజులు పూజ చేసి దంపతులిద్దరం నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కుకున్నానత్తయ్య. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా? వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను, ఒక్కటైనా తీర్చాడా వీడు? దేవుడు లేదు, దెయ్యం లేదు, నోరు మూసుకోవే. ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకని ఈడి యదాను కొట్టాను. సభాష్ అమ్మమ్మ,
కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాట వింటే ఇంకా నిన్ను అభ్యుదయవాదిగా మారుస్తాను. మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మ, ఆదర్శం ముఖ్యం. నోరు మొయ్యరా బెదవా. వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పొమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా? ఈ కష్టకాలంలో ఆ ఉద్యోగం ఏముంటే పట్టాడు అన్నం పెట్టేదిగా. ఓడ డబ్బా అయిపోయి వారం రోజులైంది. ఆడుంటేనేనమ్మా ఈ సోకులు ఈ పౌడర్ డబ్బాలున్ను. ఆడు లేకపోతే మన బతికేంటో తెలిసిందిగా. ఇక పదండి, ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం. మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు. మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంతకు ముందుని ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయించింది ఈయనే. అలాంటి ఆయన వారం రోజుల నుంచి పేరేంటమ్మా? బాగుంది. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట. ఆయన పేరు విష్ణుమూర్తి. కాస్కా ఏందా లొల్లి? ఇది పోలీస్ స్టేషనా రైల్వే స్టేషనా? ఏమయ్యా జర సిగరెట్ ఒకటి అందుకో. ఏమైందమ్మా? మా ఆయన వారం రోజుల నుంచి కనపట్టం లేదండి. ఇదిగో ఫోటో. పోనీ తీరాదు, 4 దినాలు మంచిగా గాలి తిని వస్తాడు. చూడనీకైతే దేశముదురు లెక్క గుర్తుండు. దీన్నేడో చూసినా టీవీలో కూడా ఫోటో ఇచ్చాను. నే టీవీలో చూడలే. వీన్ని కలిసిన. ఎక్కడున్నారో చెప్పండి, నేనే ఆయన భార్యని. ఏంది నగరాలు చేస్తున్నావా తేరి? ఈయన్ని చూసినా ఈయన పెండ్లాన్ని చూసినా పాపం ఆమె నాకు హాఫ్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది. ఎంత పోలీసు అయితే మాత్రం గప్పుడే మరుస్తానా అని? లేదు సార్, అది అబద్ధం. ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్లబెట్ట నీకు చూస్తున్నావా? పొక్కలో పడేస్తా. అరే ఎడ్డు జర హుషారుగా ఉండాలి, డేంజరస్ ఆడదాని లెక్క ఉన్నది. లేదండి, నేను చెప్పేది నిజం. మీకు దండం పెడతాను, ఆయన అడ్రస్ ఇవ్వండి. మంచిది, ఇస్తా. కానీ ఏదన్నా గడబడ గిట్ట అయిందో ఇద్దరిని బొక్కలేసి పొక్కలో పడేస్తా. అమ్మా, పుస్తకం తర్వాత చదువుకోవచ్చు చూడు. ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది. ఆ మ్యాటర్ చూడు. ఎవరావిడ? బోల్. ఆ, ఓ మహాపతివ్రత, గొప్ప శీలవతి, రోజుకు 2 సార్లు మొగుడు కాల్చూ తింటుంది. నీకే అవుతుంది. సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం. నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరైపోతుంది చూడు. ఎవరు ఇంట్లో? ఎవతివే నువ్వు? ఎన్ని గుండెలే నీకు? నా మొగుడిని వల్ల వేసుకుని నా సంసారాల్లో నిప్పుడు పోస్తావా? నీ జిమ్మడి పోను. అసలు నువ్వెవరు? నీ మొగుడెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బోల్. మా ఆయనే తెలియదా నీకు? వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు. ఆయనకి తెలియని వృత్తి లేదు, ఆయన వెళ్ళని ఆఫీసు లేదు, ఆయన పెట్టని సంతకం లేదు. మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా? చెయ్యెత్తు మనిషి, చక్కటి బొద్దింక మీసాలు, నున్నటి క్రాఫు. ఏమిటి ఆయనలాగే ఉన్నారు? ఆయనే. ఏమండి? అమ్మా, నామతి మండ. దేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది. కాదు, నీలాంటి వాళ్ళకి కళ్ళు బయర్లు కమ్మి కనపడినట్టే ఉంటుంది. ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు? ఆయన వయసు ఏంటి, నీ వయసు ఏంటి? ఆయనతో నీకేమిటే సంబంధం? సిగ్గులేందానా? ఎందుకు సిగ్గు? నేను ఆయన కూతుర్ని, ఆయన నాకు బాబాయ్. బాబాయా? మరి చెప్పలేదే ఇందాకటి నుంచి? నువ్వు చెప్పనిస్తేగా. అసలు ఆయన మీద నీకు ఏ హక్కుందనొచ్చావు? ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఆయన మీరంతా కాకుల్లా పొడుచూ తిన్నారు. ఇప్పుడు శోకండాలు పెట్టి లాభం లేదు. అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు. ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు. అయ్యయ్యో, అంత మాట అనకమ్మా. ఆయన ఎక్కడున్నా 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. నా మంగళసూత్రం కలకాలం నిలవాలి. ఇలా మంగళసూత్రం కళ్ళకద్దుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు. వాళ్ళని లాలించాలి, ప్రేమించాలి. పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పొరపాటు అయిపోయింది. అసలు నాకేం అక్కర్లేదు. ఆయన ఇంటికి వస్తే చాలు. చూడమ్మా, నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు. ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు. ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా. వస్తాను. ఓహో, మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు. థ్యాంక్స్. ఇక మా కొంప కొల్లేరు కాదు, నల్లేరు మీద నడక. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇక్కడ నుంచి ఆయన జాగ్రత్తగా నడుచుకోండి. ఇది అర్థం కాని మ్యాటర్. తెలుగు